ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నా. వారి అనుభవాలతో కూడినటువంటి దేవుని మాటల్ని మనకు వినిపిస్తుండగా మనందరం కూడా వినే చెవులను గ్రహించే మనసును కలిగి ఉందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులు ప్రవీణ్ అన్నకు, సంఘ సభ్యులైనటువంటి మీకు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను కాబట్టి మరి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నా. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆమేన్. ఒక నిమిషం మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివార దినమున తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధిని అనుభవించుటకు తీసుకొని మీరే మహిమ పొందమని యేసు దివ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు యొక్క రక్షణ పొందినటువంటి వాడగా ఈ దినమున 17 సంవత్సరాల నుంచి సజీవ లెక్కలో ఉన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని వెళ్తున్నటువంటి నాకు, ఎవ్వరు కూడా సువార్త చెప్పబడినటువంటి నాకు, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1వ వచనంలో నన్ను ఎరగని వారికి నేను నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారిని నేను కనబరుచుకొంటిని అని చెప్పబడినటువంటి దేవుని యొక్క వాగ్దానం నా జీవితంలో ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. అలాగా చనిపోదాం అనుకున్నటువంటి నన్ను దేవాది దేవుడు బ్రతికించుకొని ఈ దినాన ఆయన పరిచర్య చేయుటకు, ఆయన సేవ చేయుటకు నన్ను అడుగుంటున్నాడు. అలాగా ఆయన రక్షణను నేను పొంది ఉన్నాను. సో ఆ తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అక్కడ సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యము కాబట్టి ఆ సత్యములో అందరినీ ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయమన్నాడు. ఆ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగంటే ఒక విత్తనం, ఏదైనా విత్తనం తీసుకోండి. మా దగ్గర యాపిల్స్ బాగా పండుతాయి కాబట్టి నేను యాపిల్స్ గురించి చెప్తా. ఈ యాపిల్ విత్తనము భూమిలో వేస్తే మొలకొస్తుందా? మీకు అందరికీ తెలుసు. ఈ వాక్యం అనబడిన విత్తనము భూమి అనబడినటువంటి మన హృదయం అనబడిన నేలలో పడినప్పుడు ఆ వాక్య విత్తనం చావదు గాని నువ్వు నేను చావాలి. చావాలంటే ఎట్లా? ఆ వాక్యానికి, ఆ వాక్యం యొక్క అర్థం అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనను మార్చుకోవాలి, దానికి అనుకూలంగా మనం ప్రతిదినము నడుచుకోవాలి. అదే సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండుట. అక్కడ చచ్చిపోదామని నక్లెస్ రోడ్డులో లారీ కిందనో బస్సు కిందనో వాడి, ఎందుకంటే నేను యాక్సిడెంటల్ పాలసీ చేసి మరీ చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చచ్చిపోయినాక నేను సరే నా ఇంటికి ఏదన్నా ఉపయోగం జరగాలని. అప్పుడు మాట్లాడినటువంటి దేవునికి నా హృదయాన్ని నేను అప్పచెప్పుకున్నాను. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా నేను పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేసేటువంటి కొంతమంది దేవుని బిడ్డలు ఉండేవారు. కానీ ఎవ్వరు నాకు చెప్పలే. నాకు దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినప్పుడు దేవుని వాక్య గ్రంథము కొని చదివి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నజరేయుడైన యేసు క్రీస్తే నిజ దేవుడు అని తెలుసుకొని బాప్తిసం పొందాను. హల్లెలూయా. ఆ తరువాత క్రమంగా నా స్నేహితుడు అజయ్, ఆయన ద్వారా ఇటు చందానగర్ రావడం జరిగింది ఒక ఆరాధనకు. అక్కడ సేవకుడితో పరిచయం ఏర్పడడం, సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడడం, దేవుడిని పిలుపు నీ పట్ల ఉన్నది అని చెప్పడం జరిగింది. అప్పటికే చాలా చోట్ల సువార్తకు వెళ్ళడం, ఇవన్నీ విషయాల్లో డ్యూటీకి సెలవులు పెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేస్తావా, ఉద్యోగం వదిలిపెట్టి పరిచయం చేస్తావా, నువ్వు నిర్ణయించుకో అని ఆయన చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి పాస్టర్ గారి దగ్గరే ఉన్నాను. మీరు ఎంతమంది ఏమైనా దేవుడు వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి రెడీ ఉన్నారో చేతులు ఎత్తొద్దులే, నిర్ణయం తీసుకోండి దేవుని దగ్గర. అయితే నేను ఏదో పెద్ద త్యాగం చేసినాను చెప్పట్లేదు, కానీ దేవుని మాటకు లోబడి ఉన్నాను అని చెబుతున్నాను. హల్లెలూయా. ఎలాగంటే ఒక దేవుడు పెట్టినటువంటి కనిపించేటువంటి ఒక నాయకుడికి నువ్వు లోబడి ఉండకపోతే కనిపించినటువంటి దేవునికి లోబడి ఉన్నవని ఎట్లా తెలుస్తుంది? అందుకే మనము దేవుని సేవకులకు లోబడి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులకు మనందరము విధేయులమై ఉండాలి, లోబడి ఉండాలి. తర్వాత 2008 నుంచి 2012 వరకు సేవకుడి దగ్గర నేను ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలోను 17వ వచనంలోను మీ పైన నాయకులకు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. అది నేను అక్షరాల చేసేటట్లుగా దేవుడు నాకు కృప
చూపించాడు. అలాగా 4 సంవత్సరాలు సేవకుడి దగ్గర నేను ఉన్నాను. ఆ సేవకుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేయడము, అనేక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. ఆ సమయంలో ఆయన యొక్క వాటర్ బాటిల్, బైబిల్ మోసుకోవడం దగ్గర నుంచి, షూ పాలిష్ చేయడం దగ్గర నుంచి, తర్వాత బట్టలు ఇస్త్రీ చేయడం దగ్గర నుంచి, ఇంట్లో సరుకులు, తర్వాత పరిచర్య, చర్చికి వస్తే మీ మైకులు పెట్టుడు, విధి పెట్టుడు, మళ్ళీ మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటన్నిటిని చూసుకోవడము, తర్వాత కొంత కంప్యూటర్ నాలెడ్జ్ నాకు ఉండింది కాబట్టి దానికి సంబంధించిన పనులు చేయడము, ఇలాగా అన్నిటినీ చేస్తూ ఉన్నటువంటి శిక్షణ దేవుడు ఆయన సేవకుని దగ్గర నాకు ఇచ్చాడు. అయితే ఎన్నో ఇబ్బందులు, చాలా సార్లు పాస్టర్ గారు భయంకరంగా అందరి ముందు తిట్టేసేవాడు. నేను సమయం దొరికితే అంటే ముఖ్యంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడన్నా బస్సులో గానీ, ఇక్కడ బైక్ మీద పోతున్నా గానీ వెనక కూర్చుంటే నిద్రపోయేటోని. అయితే ఎందుకు నిద్రపోయేటోనంటే, ఈ 4 సంవత్సరాలు సేవకుని ఇంట్లో ఉంటున్నప్పుడు ఇవన్నీ పనులు చూసుకోవాలి. మళ్ళీ 12 గంటలు గానీ లేకపోతే 2 గంటలు ఈ టైం తప్ప అంతకు ముందు నిద్రపోయినటువంటి దినము చాలా తక్కువ. 12 గంటలకు ప్రార్థన చేసుకొని అందరూ ప్రతిరోజు ప్రేయర్ ఉండేది కాబట్టి అట్లా ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పడుకున్న తర్వాత నేను పండుకోవాలి. 12 గంటలు కానీ 2 గంటలు కానీ. ఇట్లా ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు. మొదట్లో ఇబ్బంది కాలేదు. కొంచెం సమయం గడుస్తున్న కొద్దీ రోజుకు 4 గంటలు 5 గంటలే పడుకొని ఇలా కంటిన్యూగా కొనసాగడం వల్ల సరిగ్గా బాడీకి రెస్ట్ లేకపోవడం వల్ల అటు జరిగేది. అందుకోసం అందరి ముందు తిట్టేటోళ్ళు, అందరూ నవ్వేటోళ్ళు. అది చూసి నాకు బాగా బాధ అనిపించేది. దేవుడా నువ్వు పిలిచినవా? పిలుపుంటే గిట్ల ఎందుకు నేను చేస్తా, ఇట్లా ఎందుకు తిట్టుబడతా అనేది ఉండింది. అయితే ఇదన్నీ కూడా దేవుడు నన్ను ఆయన కొరకు నిలబెట్టుకోవడానికి ఇచ్చినటువంటి ట్రైనింగ్. యేసు ప్రభు దగ్గర శిష్యులు ఎన్ని దినాలు ఉన్నారు? 3.5 సంవత్సరాలు యేసయ్య పరిచర్య. అప్రాక్సిమేట్ గా 3.5 సంవత్సరాలు, లేకపోతే 3 వేసుకోండి. 3 సంవత్సరాలు అయితే శిష్యులు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి ఇది నాన్న సేవకులకు, విశ్వాసులకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బిబిలికల్ స్ట్రాటజీ సేవ చేయడానికి ఏంటంటే, కనీసము ఒక సేవకుడి దగ్గర ఈ బీటీహెచ్లు, ఎంటీహెచ్లు, ఇంకేటీహెచ్లు, బిషప్ డాక్టరీన్లు ఇవన్నీ సెకండరీ. మొదటిగా దేవుని సేవకుని ఆధీనములో ఉండి నేర్చుకోవటయే మొట్టమొదటి పరిచర్యలో చేయడానికి క్వాలిఫికేషన్. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఇవాళ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ట్రైనింగ్ చేసి వచ్చి నిలబడతారు. తర్వాత అడ్రస్ ఉండదు. అది కాదు దేవుడు నేర్పించిన విధానం. మనమందరము ఈ దినాన దేవుని విధానానికి లోబడినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ అనుభవము గుండా దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి నిలబెట్టినటువంటి ఆ సేవకునికి నేను లోబడి నడుచుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఆ సందర్భాల్లో మరి అనేక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. 2011లో నాకు వివాహం జరిగింది. మా పాస్టర్ గారే సంబంధం చూసి వివాహం జరిగించడం జరిగింది. నేనైతే దేవుని వాక్యానుసారంగా కట్నము అలాంటివి ఏమి తీసుకోకుండా దేవుడు వివాహం జరిగే విధంగా కృప చూపించాడు. అయితే మొత్తం అంతా కూడా మా పాస్టర్ గారే మాట్లాడారు. ఆ అమ్మాయి తరఫు నుంచి కొన్ని ఇస్తామని చెప్పి ఆ వివాహ ఖర్చులు, తర్వాత ఒక చిన్న ప్లాట్ భువనగిరిలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇస్తున్నట్టు కూడా నాకు తెలియదు. అవన్నీ మా సేవకులే మాట్లాడేసిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆ ఇచ్చినటువంటి ప్లాట్ కాగితాలు నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు దాకా నాకు తెలియదు. అయితే అవన్నీ కూడా ఆయనే తీసేసుకున్నారు. ఆ వివాహం అయిన తర్వాత వెంటనే మేము జహీరాబాద్ లో, అప్పటికి చాలా చోట్ల వెళ్లే వాళ్ళం, జహీరాబాద్ లో సంఘం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి బస్ ఎక్కి శుక్రవారం రోజు వెళ్ళిపోయి ఆదివారం వరకు అక్కడనే ఉండి సోమవారం వచ్చేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత మేము కిరాయిలు ఎక్కువైపోతున్నాయి బస్కు అని ఆలోచనతోనే లారీలకి నేను నా భార్య లారీ ఎక్కి వెళ్లి అక్కడ పరిచయం చేసి, అక్కడ వెళ్లేంత వరకు మాత్రమే ఛార్జీలు ఇచ్చేవాడు వెళ్ళడానికి రావడానికి. మళ్ళీ అక్కడ ఊర్లన్నీ తిరగాలి, ఇవ్వకపోయేది. ఎందుకంటే దేవుని మీద ఆధారపడడానికి ఆయన నాకు కొన్ని విషయాలు నేర్పించాడు. హల్లెలూయా. సో అట్లాగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సరౌండింగ్ 12 కిలోమీటర్ల దూరము, 15 కిలోమీటర్ల దూరంలో మేదపల్లి అని, పస్తాపూర్ అని చాలా గ్రామాలు, ఒక 12 నుంచి 15 గ్రామాలు నేను నా భార్య ఇద్దరము నడుచుకుంటూ సువార్త చేసి ఇంటింటికి తిరిగి యేసయ్య గురించి చెప్పి అవసరం ఉన్న వారికి ప్రార్థన చేసి వారిని ఆదివారం సంఘానికి ఆహ్వానించి 8 నెలలు కష్టపడుతూ ఉన్న సందర్భంలో నా భార్యకి కాళ్ళు పగిలి రక్తాలు గారేది. అయినా సరే నడు అని నేను నడిపించిన అమ్మాయి లోబడి ఏం మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా నాతో నడిచింది. హల్లెలూయా. ఈ దినాన చాలా మంది భార్యల మీద తన పురుషాధికారం చెలాయి, కానీ దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చినటువంటి భార్యను ప్రేమతో చూసుకోవడము, అదే విధంగా నీ భార్య నీకు విధేయురాలై నీకు లోబడి నిన్ను భరిస్తూ జీవిస్తుందంటే నీకంటే ధనవంతుడు ఎవడు ఉండడు. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తా, భార్య దొరికిన వానికి మేలు దొరికినని వాక్యంలో ఉంది కదా, అది నా జీవితంలో నెరవేరింది. అలాగా తను ఆ రక్తము కారుతున్నా సరే నేను నడువు అని చెప్పినప్పుడు తను ఏం మాట్లాడకుండా నాతో నడిచింది. ఆ విధంగా 8 నెలలు మేము అక్కడ పడినటువంటి ప్రయాసకు 13 మంది రావడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో మా సేవకులు చెప్పారు, నువ్వు షిమ్లాకి వెళ్ళిపోవాలి, హిమాచల్ ప్రదేశ్. అప్పటికే 2 సార్లు నేను వెళ్ళి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని వేరే సేవకుడికి అప్పచెప్పి స్పూను కూడా తీసుకోకుండా నువ్వు వెళ్ళాలి. ఆల్రెడీ ఆయన ఎవరికైతే ఏ సేవకుడికైతే అప్పచెప్పారో ఆ సేవకుడికి ఉన్న సామానే పెట్టుకోవడానికి ప్లేస్ లేదంట. ఇవేం చేసుకుంటా అన్నా అని ఆయన అన్నాడు. మాకు తెలియదు, ఆయన చెప్పాడు మేము వెళ్తున్నాము అంటే. ఎవరు చెప్పారు? ఆయన ద్వారా దేవుడు
దేవుడు చెప్పాడని నేను నమ్మాను. మీరు కూడా అలాగే నమ్మాలి. హల్లెలూయా. అలాగా నేను నా భార్య నా బట్టలు సర్దుకొని 2012 మే నెలలో హిమాచల్ ప్రదేశ్ షిమ్లాకి వెళ్ళిపోయినాం. అక్కడ మా సేవకుని యొక్క ఫ్రెండ్ ఫేస్బుక్ లో పరిచయమైన ఇంకొక సేవకుని చోట మమ్మల్ని అక్కడ పెట్టారు. అక్కడ వాళ్ళిద్దరు ఏదో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ అంటే ఏదో కొంచెం విషయాలు ఒప్పందం పెట్టుకొని మమ్మల్ని అక్కడ ఉంచారు. అలాగ ఉన్నాం. ఆ ఉన్న తర్వాత కొన్ని సమస్యలు ఎదురైనాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. వాళ్ళిద్దరికి ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దాన్ని నెరవేర్చలేకపోవడం వలన మధ్యలో మేము ఇబ్బంది పడ్డాం. మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏంటంటే చాలా చలి ఉంటది. ఈ టైంలో మంచు పడుతుంది. మంచు అంటే ఇక్కడ పడినట్టు కాదు కానీ మొత్తం ఐస్ బర్ఫ్ అంటాం కదా, అది అక్కడ 2 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు పడుతుంది అనమాట. ప్రాంతాలను బట్టి మేమున్న చోట్ల 2 నుంచి 4-5 ఫీట్ల వరకు పడుతుంది. దాంట్లో నడవడానికి అనేటువంటి ఉండదు. ఎందుకంటే అడుగు పెట్టామంటే చల్లగా ఉంటుంది. 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నామంటే మా శరీరంలో రక్తం గడ్డగట్టిపోతుంది. అట్లాంటి పరిస్థితులు అక్కడ. ఒక కొండ మీద ఇల్లు ఉంటే ఇంకో కొండ మీద ఒక ఇల్లు, అక్కడికి ఇక్కడికి కొన్నిసార్లు 1 కిలోమీటర్, కొన్ని ఇళ్ళకి 2 కిలోమీటర్లు ఇట్లా దూరం ఉంటుంది. నడిచిపోవడానికి కనీసం అర్ధగంట, 20 నిమిషాలు, 40 నిమిషాలు అట్లా పడుతుంది ఒక గృహం నుంచి ఒక గృహం పోవాలంటే. అది ముఖ్యంగా గ్రామాలలో. పట్టణంలో అయితే అంత పరిస్థితి ఉండదు కానీ గ్రామాల్లో అటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ టైంలో మేము ఇక్కడికి ఎందుకు వస్తామంటే అక్కడ మంచు పడి నాకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యకు వెళ్ళడానికి 70 కిలోమీటర్ల దూరం. అది మంచు పడుతుంది కాబట్టి బస్సులు అవన్నీ వెళ్ళవు. అక్కడ ఉన్న ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఈ టైం నా కుటుంబ సభ్యులతో, నా భార్య కుటుంబ సభ్యులతో గడపడానికి, అదే విధంగా నా పిల్లలకు ఇది వింటర్ హాలిడేస్. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అయితే అక్కడ వింటర్ హాలిడేస్. అలాగే మేము ఇక్కడ వచ్చి కొంత టైం గడపడానికి. రెండవది అక్కడ హెల్త్ పరంగా విటమిన్ డి ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా, ఎందుకంటే పొద్దున్న లేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయిపోయింది కాబట్టి ఎండ లేకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. అయితే మాకు అక్కడ ఎక్కువ ఉన్నది ఆ ప్రాబ్లం. మాకు ఇవన్నీ తెలియదు. వెళ్ళినప్పుడు ఉన్నామంటే ఉంటున్నాం. ఇచ్చిన దాంట్లో ఫుడ్ వాతావరణం అట్లా ఉంటే తిండి పొట్టు మినపప్పు ఉడకబెట్టుకొని దాంట్లో ఒక ఏమంటారు 1/4 కిలో పప్పు అయితే 2-3 లీటర్ల నీళ్లు పోసి ఉడకబెట్టుకుని దాంట్లోనే ఉప్పేసి తాలింపు వేసుకొని పసుపు వేసి అన్ని వేస్తారు కానీ కారం మాత్రమే. అది మనం పాపడాలు పక్కకు నంచుకున్నట్టు పచ్చిమిర్చికాయ తినాలి. భయంకరమైన కారం, పచ్చికారం. మనం ఎండుకారం ఎంత తింటాం కానీ పచ్చికారం తినాలి. అటువంటి పరిస్థితి. రాజ్మా అని ఒకటి ఉంటుంది, మీలో చాలా మందికి తెలిసింది, కిడ్నీ లాగా ఉంటది. తర్వాత శనగలు, ఇంకా మల్కా అని రకరకాల పప్పులు. మన దగ్గర కూరగాయలు దొరకవు. ఇవన్నీ నీళ్ళ చారుతోని రొట్టె తినాలి. అసలు రొట్టె అంటే ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చూసే అనుభవం నాది. కానీ రోజు రొట్టె తినాలి. ఎప్పుడో ఒకసారి ఒక పూట రైస్. అది కూడా మన దగ్గర ఈ రేషన్ షాపులో దొడ్డు బియ్యం అనేది దొరుకుతాయి కదా, అది ఇప్పుడు మాకు 45 రూపాయల కిలో. అది తినాలి. ఇది ఆకలి ఒక దిక్కు కానీ తినలేని పరిస్థితి. కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళిద్దరి సమస్యల వలన మానసిక వేదన, తినాలని ఉన్నా తినలేకపోయినా, అట్లాంటి అనుభవం గుండా దేవుడు తీసుకెళ్లాడు. అయితే ఈ పరిస్థితుల్లో మేము కన్నీరు తప్ప మాకు ఇంకేం లేదు. ఏడుస్తున్నాం, ప్రభువా ఏంది ఇది? సేవకుడు చెప్పాడు పిలుపుందని, అంటే నువ్వే నీ సేవకుని ద్వారా చెప్పావు. నిజంగానే నువ్వు పిలిస్తే నాతోను కూడా మాట్లాడు, చెప్పు ప్రభువా. సేవకుడు చెప్పాడు, నేను నమ్మాను, నీవు తప్పకుండా సేవకుడితో మాట్లాడతావు కాబట్టి నువ్వు మాట్లాడావు. కానీ పరిస్థితులు ఏమో ఇట్లున్నాయి, నిజంగానే నువ్వు మాట్లాడినావా? నాతో కూడా మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఏం వినిపిస్తలే. బైబిల్ చదువుతున్నాను, ఒక ముక్క అర్థమైతలేదు. ఇర్మియా గ్రంథం అంతా 2-3 సార్లు చదివిన ఆ 8 నెలల్లో అర్థమైతలే. నా భార్య ప్రార్థనలో ఏడు. అలాంటి ఆ సందర్భంలో నా భార్యకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, నడుము నొప్పి స్టార్ట్ అయింది. చలికి స్వెటర్లు లేవు, స్వెటర్లు వేసుకోవాలి. అసలు ఇట్లా ఉన్నాం ఇక్కడ, కానీ మేము 4 లేయర్స్ వేసుకుంటాం. నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి నావి, అవి మీకు తర్వాత నేను ఇస్తాను, చూడొచ్చు మీరు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటనేది. ఆ చలికి నా భార్యకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు జ్వరం వచ్చింది. ₹1 బిల్ల 3 నెలల దాకా చూడలే. 3 నెలలు చూడలేకపోయి. తిండేమో వీళ్ళనే మాటలకి, మాకున్న ఆకలికి, ఆ చూసిన పరిస్థితికి, ఆ తిండికి 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళం. బలహీనం కాకపోతే ఇంకేమైతాం. జ్వరం వచ్చింది, భయంకరమైన నొప్పి. టాబ్లెట్ తీసుకొద్దామంటే కూడా పైసలు లేవు. ఆ టైంలో వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయినాయి అన్నారు. దగ్గరలోనే డిస్పెన్సరీ ఉంది, అంటే అంగన్వాడీ సెంటర్ లాగా ఉన్నది, మీరు ఎల్లుండి అక్కడికి దగ్గర నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పారు. దగ్గర ఎంత తెలుసా? 40 నిమిషాలు పడుతుంది నడుచుకుంటూ పోనీకి. దిగాలి. లే నొప్పితో నా భార్య 11 గంటలకు బయలుదేరితే 1 గంటలకు పోయినాం. హల్లెలూయా. మెల్లగా ఆకుంటా మెల్లగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయేసరికి లంచ్ టైం అయింది. ఆయన మూసేసి వెళ్ళిపోతున్న టైంలో నా భార్య మూలుకుంటా ఏడ్చుకుంటా వస్తుంది. తన మనసులో ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ప్రభువా, ఇక్కడ ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు 2 సూదులు ఇచ్చేటోళ్ళు, 2 సైడ్లు ఖతం, దెబ్బకి తగ్గేది. అది అదే అనుభవం గుండా ఉన్నటువంటి నా భార్య కూడా ఎట్లయినా సరే ఈ పరిస్థితిని తట్టుకోవడానికి 2 ఇంజెక్షన్స్ ఇచ్చేటట్టు నాకు సాయం చేయి ప్రభువా అని మనసులో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమో బంద్ చేసుకుని పోదాం అనుకున్నాం. మేము పోగానే, సరే కూర్చోండి మీరు, నేను భోజనం చేసి వస్తా 3 గంటలకు, అప్పుడు చూస్తా అని అన్నాడు. అనేసరికి మేము ఇంకా తను ఆ మూలుగులను చూసి ఆయన అర్థం చేసుకుని వెంటనే 2 ఇంజక్షన్లు ఇచ్చి, మీరు పడుకోండి ఒక ½ అన్ అవర్, మళ్ళీ వచ్చినాక మిగతా టాబ్లెట్స్ నేను ఇస్తా అని చెప్పినాను. అతను వచ్చేసరికి ½ అన్ అవర్ లో నా దేవుడు నా భార్యకు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. తన ప్రార్థన దేవుడు విన్నాడు.
అట్లాగా అనేకమైనటువంటి అనుభవాల గుండా దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఎందుకనంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గుండా మనము వెళ్ళకపోతే క్రీస్తు అనుగ్రహించే నిత్య జీవంలో మనం నిలబడలేము. ఒకసారి స్వస్థత జరగొచ్చు, అద్భుతాలు జరగొచ్చు, వాటిని బట్టి మనం దేవుని దగ్గరకు రాగలము గాని ఆ దేవునిలో నిలబడి ఆయన రాకడ పర్యంత వరకు స్థిరముగా ఆ బుద్ధి కలిగిన కన్యకలు పొందినటువంటి ఆ సిద్ధపాటు పొందాలంటే సత్యము గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. చెప్పండి పక్క వాళ్ళకు రావాలి. తర్వాత ఆ నవంబర్ వరకు మేము అక్కడ ఉన్నాం. ఇంకా వీళ్ళకి ఎదురైనటువంటి ఇబ్బందుల వలన మేము చేసేది ఒకటి, మాకు హిందీ అంత సరిగా రాదు. అప్పటికి హైదరాబాద్ హిందీ మాట్లాడితే అక్కడ తంతరు, కానీ ఒకటే పడో అనొచ్చు. నాకు సబ్జెక్ట్ ఒకటి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హిందీ కూడా ఉండింది. అట్లా హిందీ చదవడం కొంచెం తెలుసు. అప్పుడు మా పాస్టర్ గారు పంపించడానికి ముందే ఒక నెల అంతా నువ్వు హిందీ బైబిల్ చదవాలని హిందీ బైబిల్ కొనుక్కొచ్చి ఇస్తే అట్లా చదవడం స్టార్ట్ చేసిన. అక్కడ పోయిన తర్వాత చూస్తే తేడాగానే ఉంది. వాళ్ళ భాష చాలా ప్యూర్ హిందీ, స్లాంగ్ డిఫరెంట్ గా ఉంటది. అది విని 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 నేర్చుకునే కృప నాకు దేవుడు ఇచ్చాడు. అప్పుడు కేవలం నేను, నా భార్య ఈ తిండి లేని పరిస్థితుల్లో, ఈ మానసిక వేదన అనుభవిస్తున్న సమయంలో ఎంత దూరం నడవగలుగుతామో అంత దూరం నడుచుకొని వెళ్ళి ఆ మార్గ మధ్యలో సువార్త పత్రికలు ఇచ్చి మళ్ళీ తిరిగి మెల్లగా సాయంత్రం వరకు వచ్చేది. ఎందుకంటే ఈ ఆడికెళ్తే మానసికమైన సూటిపోటి మాటలు అంటుంటారు. ఇటు అటు నాకు తెలియకుండా ఆయనకు, ఆయనకు తెలియకుండా నాకు. మాతో మాట్లాడినప్పుడు ఆయన షెడ్డోడు అని చెప్పేది, ఆయనతో మాట్లాడడం మేము షెడ్డోడు అని చెప్పి ఇట్లా కొన్ని పరిస్థితులు జరిగినాయి. ఆ వేదనలకు సాయంత్రం వరకు బయటనే ఉండి సువార్త చేసి 5 రూపాయలు ఎక్కడైనా ఎవరైనా ఇస్తే, సేవకులు ఎవరైనా కానుక ఇచ్చినప్పుడు చాలా తక్కువ జరిగినాయి సందర్భం. 2-3 సార్లే ఈ 8 నెలల్లో కొంతమంది విశ్వాసులు అక్కడికి వచ్చే వాళ్ళు చూసి అర్థం చేసుకొని ఇస్తే ఒక బన్ను చెరవ సగం తిని ఆ రోజంతా గడుపుకునేటోళ్ళం. హల్లెలూయా. దేవుడు అటువంటి విషయాల గుండా మమ్మల్ని నడిపించాడు. ఈ క్రమంలో చాలా మందికి సువార్త చెప్పాం. ఒకే ఒక అబ్బాయి సంఘానికి రావడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఈ పరిస్థితులన్నీ బట్టి మాకు ఎక్కడైనా రూమ్ తీసుకొని ఇవ్వండి, మేము ఉండి ఇక్కడ సేవ చేస్తాం. అప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళిపో అన్నాడు. మీ పరిచయం అక్కడ అయిపోయింది, ఢిల్లీకి వెళ్ళిపోండి. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాం నవంబర్ లో. ఢిల్లీలో ఉంటున్నప్పుడు మేము వెళ్ళినటువంటి ఆ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు మేము సేవ చేస్తున్నామని చెప్పుకోవడం, ప్రవక్త అని చెప్పుకోవడము, కుక్కల మధ్యలో మీరు సేవ చేయండి అని మాకు చెప్పడము. సో మాకు అసలు ఇవన్నీ అర్థం కానిటువంటి పరిస్థితుల్లో సేవ ఇట్లా కూడా ఉంటుందా అని అనుకున్నటువంటి పరిస్థితులు, దేవుని ఏర్పాటు లేకుండానే, లేకపోతే దేవుని విధానములు తెలుసుకోకుండానే, లేకపోతే తెలిసినా గానీ పాటించకుండానే సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దినాలలో. ఆయన ఫ్రైడే ప్రాఫిటిక్ టైం అని పెట్టి వేరే సంఘాలకు వెళ్తున్నటువంటి వాళ్ళను శుక్రవారం రోజు ఇన్వైట్ చేసి కొంతకాలం సేవ నడిపించి ఆ తర్వాత ఆదివారానికి మార్చుకొని స్టార్ట్ చేస్తున్నాడు. అది ఆయనకు ఇచ్చినటువంటి ప్రాఫిటిక్ పరిచర్య అంట. ఇలాంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలు విన్నప్పుడు కూడా మేము నిరాశ పడిపోయినాం. నేను కించపరచడానికి చెప్పడం లేదు. కొంతమంది ప్రభు పేరు చెప్పుకొని మోసం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళను ఎవరైతే పొరపాటుగా ఉపయోగించుకుంటున్నారో దేవుని నామాన్ని, వాళ్ళను బట్టి యథార్థవంతులను కూడా ఈ దినాన కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని వారికి సహకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా. మమ్మల్ని అన్నాడు, మీరు ఆంధ్ర వాళ్ళు, ఆయన కూడా ఆంధ్ర ఆయనే, తిరిగి అక్కడిక్కడ తిరిగి సేవ చేస్తారు, ఇంట్లో కూర్చొని సేవ చేయడం నేర్చుకోండి, ఈ కుక్కల మధ్యలో కూర్చొని సేవ చేయడం నేర్చుకో అన్నాడు. ఓయమ్మ, ఇదేంది అనుకున్నాను నేను. ఏం లేదు, పొద్దుగల లేసి నేను కుక్కలను బయటకు తీసుకుపోవాలి, నా భార్య దాంట్లో తీసుకొచ్చే లోపు వండి పెట్టాలి, గుడ్లు ఉడకబెట్టి అన్నంలా వాటికి ఇది చేయాల్సిన పని, ఇదే సేవ. అట్లాంటి ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ నుంచి డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ కి ఇంకా మళ్ళా ఇక్కడికి వచ్చేసాము. ఆ వాచ్ నైట్ సర్వీస్ లో దేవాది దేవుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1-8 వచనాలతో దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ మాటలు ఆల్రెడీ చదివినే ఏడా సిమ్లాల, కానీ అర్థం కాలే. ఆ వాచ్ నైట్ ప్రేయర్ లో మళ్ళా మాట్లాడాడు. ఒకసారి అక్కడ అన్నిట్లోకి నేను వెళ్ళను కానీ 2 మాటలు ఏంటంటే 5వ వచనంలో, షమ్రోను కొండల మీదికి నీవు మరలా తిరిగి వెళ్ళి ద్రాక్షావల్లులు నాటెదవు, నాటువారు దాని ఫలములను అనుభవించెదరు. హల్లెలూయా. తర్వాత ఉత్తర దిక్కు నుండి గుడ్డివారిని, కుంటివారిని, గర్భిణీ స్త్రీలను అనేకులను నేను పోగు చేస్తాను అన్నాడు. ఈ 2 మాటలు. షమ్రోను కొండలు అంటే నేను ఎడికి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ అంతా కొండలే. మేముండే ఆ ప్లేస్ షిమ్లా యొక్క ఆల్టిట్యూడ్ ఎంత అంటే 7,250 ఫీట్స్. ఇంకా హైట్, నేను లాస్ట్ హైయెస్ట్ పీక్ 18,500 ఫీట్ల హైట్స్ ఉంటది. అక్కడ ఆక్సిజన్ ఇంకా చాలా తక్కువ ఉంటది. ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్ అంతా 12 జిల్లాలు కొన్ని సార్లు మొత్తం తిరిగి దేవుని సన్నిధిలో ఆయన సువార్త చేయడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమని? చెమ్రోను కొండలు. నేను వచ్చిన అన్ని కొండలే కాబట్టి కొండలు. అది ఎక్కడుంది? నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం. అయిపోయింది, దేవుడు మాట్లాడాను. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇంటికి తీసుకుపోయినాం, మళ్ళీ బట్టలు వేసుకొని వెళ్ళిపోయినాం. ఈసారి మళ్ళా ఇంకో పాస్టర్ దగ్గర ఉన్నాం. 1 మంత్ ఉన్నాం. దేవుడు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఈ 8 నెలల దినాల్లో నాకు పరిచయం అయ్యి అతను 1 మంత్ సహకరించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన కూడా చాలా సమాధానంగా ప్రేమతో, అయ్యా నేను చేయగలిగింది చేశాను, ఇక మీదట మీ పాస్టర్ గారితో మీరు మాట్లాడుకోండి అన్నాడు. ఆ తర్వాత అదే
టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక తమిళ్ పాస్టర్ ఒక 22 మంది ఆర్ఫన్స్ పెట్టుకొని వాళ్ళకు పోషిస్తున్న సమయంలో వాళ్ళకి పని చేసి భోజనం వండి పెట్టే ఆమె అనారోగ్య పాలైతే మీలో మీ సంఘస్థులు ఎవరైనా ఇట్లా చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపించండి అని చెప్పినప్పుడు ఆ మెసేజ్ నా దగ్గరికి వచ్చింది. వెంటనే అయ్యా మేము వస్తామని చెప్పినాం. ఆయన సంతోషంతో రండి, మీరు దూరం ఉన్నారు, పొద్దున 4:30కు లేసి రొట్టెలు చేయాలి కాబట్టి మీకు అక్కడి నుంచి రావడం కుదరదు, నా దగ్గరే వచ్చి ఉండండి, మీ సామాన్లు పెట్టుకోండి, మీకు రూమ్ దొరికేంత వరకు ఉండండి, నా పిల్లలకు తినేదే మీరు తినండి అన్నాడు. హల్లెలూయా. అలాగన ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చిన్న సింగిల్ బెడ్ దాంట్లో మేము అదేమంటారు పిల్లల బెడ్స్ ఉంటాయి కదా, అక్కడ మాకు నిజంగా అది దొరకడము దేవుని కృప. అక్కడే చాలా దినాలు ఉండి వాళ్ళకి పొద్దున్న 4:30కు లేసి 6:30 వరకు రొట్టెలు చేయడం నాకైతే తెలియదు పెద్దగా, వారికి కొంచెం తెలుసు. కానీ అక్కడ రొట్టె గుండ్రగా రావాలి. మనం ఇక్కడ చేసుకుంటే చపాతీలు భారతదేశం మ్యాప్ లాగా వస్తాయి, ఎందుకంటే తినడం కాబట్టి పెద్ద పట్టించుకోం. అక్కడ అట్లా కాదు, చూడడానికి కూడా బాగుండాలి. అట్లా ఇంకా అదే ఫస్ట్ టైం లాస్ట్ టైం అన్ని నేర్చుకుంటే దేవుడు రోజుకు 150 రొట్టెలు చేసేటోళ్ళం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి, ఎందుకంటే పిల్లలు తినాలి, మేము తినాలి, వాళ్ళకి లంచ్ కూడా పెట్టియాలి రొట్టెలే. అట్లా అది చేస్తే ఆయన మాకు ఆ భోజనంతో పాటు ఒక 3-4 సార్లు నెలకు 2,000 ఇచ్చాడు. అది దాచుకున్నాం. అయితే ఆ సమయంలో మా అయ్య గారికి తెలిసి నువ్వు రొట్టెలు చేస్తున్నావు, నువ్వు సేవ చేయడానికి వెళ్ళినావా రొట్టెలు చేయడానికి వెళ్ళినావా అని ఇష్టం వచ్చినట్టు వేసుకుని కొన్ని మాటలు చెప్పలేను కానీ భయంకరంగా తిట్టడం సార్. ఆ సమయంలో ఇంకా బాధ. ఆ కొంతకాలానికి ఆయనే ఒక రూము వెతికి అది చూసి ఇవ్వడము, ఒక నెల రెంట్ కట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది మెల్లగా మా పరిచర్య. హల్లెలూయా. అయితే మాకున్నది ఒకటే, ఆ ప్రభువా ఇది మా ప్రజలు గారు, మా భాష కాదు, మాకెవ్వరు తెలియదు, రెంట్ కట్టుకోవాలి, రెంట్ మాత్రం ఆగిపోకుండా సహాయం చేయి, మేము తినకున్నా నీ కోసం నిలబడు అని ఒకటే ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మొదటి నెల రెంట్ ఇవ్వాలి. నెల అయితే అడ్వాన్స్ అయితే ఆయన కట్టేసిండు మా పాస్టర్ గారు, తర్వాత కట్టాలి. ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాము. దేవుడు ఆ తమిళ ఆయన ద్వారా ఒక తెలుగు కుటుంబం అక్కడ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులే, వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళని మా కొరకు నిలబెట్టాడు. ఆయన సడన్ గా ఫోన్ చేసి మా ఇల్లు రోడ్డు కిందికి ఉంటది, ఎక్కడ పోయినా అక్కడ ఎక్కాలే దిగాలి, ఎన్ని కార్లు ఉన్నా ఎన్ని బండ్లు ఉన్నా అందరూ రోడ్డు మీద కారు పెట్టాలి, ఇంటి కోసం ఎక్కడమో దిగడమో తప్ప వేరే మార్గం లేదు. అట్లాంటి పరిస్థితులు. తర్వాత మా పిల్లలు స్కూల్ వెళ్ళడానికి రోజు 429 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పోయేటప్పుడు ఏమో దిగాలి, వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ కు దగ్గరే గానీ ఇన్ని మెట్లు ఎక్కి దిగాలి రోజు. అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అవి అన్నయ్య చూపిస్తాడు తర్వాత. మీ కొండ ప్రాంతాలు, ఈ కొండకు ఒక ఇల్లు, ఆ కొండకు ఒక ఇల్లు, చాలా ఉంటాయి. సిటీలో అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, ఇండ్లు ఎక్కువ ఉన్నాయి, కానీ అయినా సరే ఎక్కడ దిగడం మాత్రం తగ్గదు. అందుకే నేను ఇప్పటిదాకా ఇట్లానే ఉన్నా. అక్కడ ఆయన ఫోన్ చేసి పైకి రమ్మంటే పోయినా, చూడంగానే కార్ డిక్కీ ఓపెన్ చేసి ఇవి తీసుకుపో అన్నాడు. అందులో మా ఇద్దరికి 2.5-3 నెలలు కావాల్సినటువంటి సబ్బులు, బియ్యము, నూనె, పేస్ట్ అన్ని ఉన్నాయి. హల్లెలూయా. అయితే మా ఏడుపు, మా బాధ మాత్రము లోపటి నుంచి పోతలేదు. ఎందుకంటే ప్రభు రెంట్ కట్టుకోవాలయ్యా, ఇదేమో కానీ రెంట్. అయితే దీని ద్వారా ఒక ధైర్యాన్ని మాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ రోటీ చేసినప్పుడు వచ్చే 2,000, ఆ తర్వాత కరెక్ట్ గా రెంట్ ఇచ్చే టైంకి ఇంకొక సేవకుడిని దేవుడు నడిపించి ఇంకా 2,000. రెంట్ ఎంత అంటే 4,200. 2013 సంవత్సరం సంగతి చెప్తున్నాను. అప్పట్లో ఉన్నాయి 2 రూములు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం పెద్దగా ఉంటాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంత అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్ ఉంటుంది. దానికి అప్పుడు అంత ఇచ్చేది. ఆ టైంలో అట్లాగా దేవుడు సహాయం చేసినప్పుడు నాకు ధైర్యం వచ్చి ఎస్ దేవుడు నాతో ఉన్నాడని నేను నా భార్య ధైర్యం తెచ్చుకున్నాను. హల్లెలూయా. అది మొదలుకొని ఇంకా అసలు ఈ రోజు వరకు 12 సంవత్సరాలు. కొన్నిసార్లు వెనక ముందు అయినాయి, 7వ తారీఖు కల్లా ఇయ్యాలి రెంట్, కానీ కొన్నిసార్లు వెనక ముందు అయినా సరే ఓనర్స్ తో మంచి సహవాసం సంబంధం దేవుడు ఇచ్చి ఏమి ఇబ్బంది లేకుండా దేవుడు ఒక్క నెల కూడా రెంట్ ఈ రోజు వరకు ఆగిపోకుండా సహాయం చేసినాడు. హల్లెలూయా. ఇలాగా అంతే వచ్చేది, ఎంత రెంట్ ఎంతో అంతనే. అయితే దాంట్లో కూడా 420 రూపాయలు దశం భాగం తీయడం నేను నేర్చుకున్నాను. నేను అందులో నుంచి దశం భాగము 420 రూపాయలు తీసి మొదట దేవుని సేవకులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆ రెంట్ కు దేవుడు మిగిలినది కూడా పూర్తి చేసేవాడు. అప్పుడు ఉన్నటువంటి రెంట్ 4,200 అయితే ఇప్పుడు 8,000 రెంట్. మరి ఈ గ్రామాల్లో పరిచయం చేస్తున్నటువంటి నాకు కానుకలుగా లేకపోతే దశం భాగాలుగా వచ్చేదంటే కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి 1,000 రూపాయలు, లేకపోతే 500, 1,500, 2 సంవత్సరాలకు ఒకసారి 1,500 అట్లా ఇచ్చేటువంటి వాళ్ళు. రెగ్యులర్ గా ఇవ్వడానికి అక్కడ పరిస్థితులు లేవు, ఎందుకంటే వాళ్ళు రావడమే మాకు ముఖ్యం, ఒక ఆత్మ రక్షించబడటమే ముఖ్యము. కానీ ఇట్లాంటి విషయాలు అక్కడ మేము చెప్పలేని పరిస్థితి. అయినా సరే దేవుడు మమ్మల్ని అద్భుత రీతిగా పోషిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా కూడా నేను మీరు ఇవ్వాలని లేకపోతే ఇంకేదో అని నేను చెప్పడం లేదు. రెండవది, దేవుడు నన్ను అద్భుత రీతిగా పోషిస్తున్నాడు. ఆయనను ఆనుకున్నాను కాబట్టి ఆయననే నన్ను పోషిస్తా ఉన్నాడు. ఆ 420 రూపాయలు అప్పుడు దశభాగము తీసేది. తర్వాత కాలక్రమేణా దేవుని వాక్యము ధ్యానిస్తున్న కొద్దీ నూతన నిబంధన ప్రకారము దశమ భాగము కంటే ఎక్కువ. ఎందుకనంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కావాలి అని దేవుడు అన్నాడు. కాబట్టి దేవునికి దశమ భాగమునకు మించి ఇవ్వడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అదే టైంలో ఒక 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఆ బ్రదర్ దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్ ఉన్నది. ఆ
సెకండ్ హ్యాండ్ బైక్ అంటే బైక్ ఆయన నడుపుతలేడు, ఎందుకంటే ఆయన కారు కొనుక్కున్నాడు కాబట్టి అది అట్లనే ఉన్నది. ఫోన్ చేసి నువ్వు బైక్ నడుపుతావా, నీకు నడపడం వచ్చా అన్నాడు. వచ్చు అన్న. అయితే వచ్చి తీసుకుపో అన్న. హల్లెలూయా. అయితే ప్రభువా నేనైతే అసలు రెంట్ కట్టడం గురించి తప్ప నాకు వేరే ఇంకా ఏ ఆలోచన చేయడానికి ధైర్యం లేదు. నువ్వు బైక్ ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు నాయన, నాకైతే ఇది అవసరం అనుకుని నేను ఎప్పుడు అనుకోలే అని ప్రార్థన చేస్తున్నాను. కరెక్ట్ గా 15 రోజుల తర్వాత అక్కడికి పరిచయమైనటువంటి ఒక సహోదరుని ద్వారా ఫోన్ వచ్చింది. అయ్యా మా బంధువుల్లో ఒక అతను ఇలాగా అలానా ప్రాబ్లం చేత, చీకటి శక్తుల ప్రభావం చేత ఉన్నారు, వారు చివరి దశలో ఉన్నారు, మీరు వెళ్ళండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పినప్పుడు అదే మోటార్ సైకిల్ వేసుకుని నేను ఇంకొక సహోదరుని తీసుకొని 4 గంటల ప్రయాణం 70 కిలోమీటర్లు, ఎందుకంటే అవన్నీ ఘాట్ రోడ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వారికి సువార్త ప్రకటించి దేవుడు వారికి స్వస్థతనిచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఎందుకే నీకు బైక్ ఇచ్చిన అన్నాడు. హల్లెలూయా. మనకేం తెలుసు ఆయన ప్రణాళికలు. అలాగా 4 సంవత్సరాల ఆ బైక్ మీద బజాజ్ క్యాలిబర్ 115. సో అట్లాగా ఒక సమయాన్ని బట్టి ఒక సమయాన్ని అక్కర కొలది దేవుడు మాకు అనుగ్రహించినాడు. సో ఇలాంటి ఈ పరిస్థితుల గుండా మేము వెళ్తున్నప్పుడు మేము ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక రోజు పరిచర్యకు వెళ్ళి ప్రార్థన ముగించుకొని వచ్చేటప్పటికి రాత్రి 11 అయిపోయింది. మామూలుగా 8:30 దాటితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా నేను నడుచుకుంటా వెళ్తున్నాను. 11 గంటలకి అడవిలో మెయిన్ రోడ్డే గానీ డాంబర్ రోడ్డే గానీ మొత్తం అడవి చుట్టుపక్కల నడుచుకుంటా వెళ్ళిపోయి తెల్లారి న్యూస్ పేపర్ లో వచ్చింది ఏంటంటే ఆ రోజు 6:30 గంటలకు సాయంత్రము ఒక చిరుతపులి ఒక మనిషిని అటాక్ చేసిందంట. ఎక్కడి నుంచి అయితే నేను పోయినానో అదే రోడ్ లో నాకు గుండె గుహేలు అన్నది. మా ప్రభు అదే ప్లేస్ లకి వెళ్ళి నేను వచ్చిన దానికంటే ముందే అక్కడ అటాక్ జరిగిందంట. రాత్రి కాబట్టి ఎవరు కనిపిస్తలేరు. ఆ తర్వాత తెలిసింది ఆ ఏరియాలో ఎప్పుడు ఆ చిరుతపులు తిరుగుతాయని. అయితే వాటి నుంచి కూడా దేవుడు నన్ను సురక్షితముగా కాపాడినాడు. హల్లెలూయా. రీసెంట్ గా 2 సంవత్సరాల కిందట మా పిల్లలు ఆ బయట బాల్కనీలో ఆడుకుంటా ఉంటే ఎంతసేపు లోపలికి రమ్మని బాగా మేము విసిగిపోయేది. పాపం వాళ్ళకు మేము తప్ప బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి ఇద్దరే బాల్కనీలో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు అవి వస్తాయి అని చెప్పి ఎంతసేపు వాళ్ళు చెప్పినా వాళ్ళు వినకపోయేది. చిరుతపులు వస్తుందిరా అని ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేది. అక్కడ ఇళ్లకు వచ్చేస్తాయి కుక్కల కోసం రాత్రిల పూట. ఎంత చెప్పినా వాళ్ళు వినకపోయేది. ఒక రోజు రాత్రి 2 గంటలకు నాకు మెలకు వచ్చింది. భయంకరమైన సౌండ్ వస్తుంది మా ఇంటి కిటికీ పక్కకి. చాలా సేపు ఒక అర్ధగంట సేపు సౌండ్ వచ్చింది. పొద్దున్న లేచిన తర్వాత చూస్తే మా బాల్కనీ నుంచి మొత్తం రక్తపు ముద్దలు, మాంసపు ముద్దలు మొత్తం ఇంటి చుట్టూ, ఆ తర్వాత కిందికి దిగడానికి మెట్ల మీద కూడా ఉన్నది. చుట్టుపక్కల అందరూ చూసి ఇది ఏమైంది అని అనుకుని పొద్దున చూస్తే పక్కింటి వాళ్ళ కుక్క లేదు, చిరుతపులు వచ్చి కుక్క ఎత్తుకుపోయిందని అప్పుడు అర్థమైంది. ఆ రోజు నుంచి మా పిల్లలు భయపడి బయట ఆడుకోకుండా ఇంట్లోనే ఆడుకుంటున్నారు. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాగా అనేక పరిస్థితుల గుండా దేవుడు ఈ అనుభవాల గుండా నడిపిస్తూ దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇంకా 2014లో నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. అంటే పెళ్ళైన 3 నెలలకే దేవుడు నాతో మాట్లాడాడు. నీకు 14వ సంవత్సరానికి కుమారుడిని ఆయన పేరు హిజ్కియా జోషువా అని పెట్టాలన్నాడు. నేను బాగా అలసిపోయిన. పాస్టర్ గారు ఎక్కడికి పంపిస్తే పోయి వచ్చి జస్ట్ అట్లా రూమ్ లా ఇట్లా కళ్ళు మూసుకుంటున్నా. ఆ మాట విప్పారు. తర్వాత అందరికి చెప్తున్నా. నేను అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇట్లా కొడుకునిస్తాను, దేవుడు నాకు ఇట్లా కొడుకునిస్తాను, ఇట్లా మాట్లాడు, నీ పేరు ఇట్లా పెట్టమన్నాడు. అందరు చెప్పిన నాకు పరిచయమైన వాళ్ళు అందరూ చెప్పిన. ఆ టైంలో ఇక్కడికి వచ్చేసినాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పుడు ఇక్కడ ఉన్నాం మేము. ఆ టైంకి మామూలుగా ప్రతి చలికాలం ఇక్కడికి వచ్చేటోళ్ళం. అట్లనే వచ్చినాం. నేను మనసులో అనుకుంటున్నా అప్పటిదాకా మేము కింద పండుకునేటోళ్ళం. అక్కడ యాక్చువల్గా కింద పండుకోవద్దంట, మాకు తెలియదు. అయితే ఒక పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి చూసి చెప్పాడనమాట, ఇట్లా పండుకుంటే అక్కడ చలి బోన్ మ్యారేజ్ తగిలిందంటే ఇంకా మనిషి బ్రతకడు. 1-2 సంవత్సరాలు బెడ్ మీదనే ఉంటాడు. ఆ తర్వాత చనిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. అంత డేంజర్ చలి ఉంటది కాబట్టి మీరు ఇట్లా పండుకోవద్దు అని చెప్పి ఆయన మంచి పెద్ద కార్పెట్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఆ కార్పెట్ మీద మళ్ళీ ఈ చాప వేసుకొని మేము కిందనే. ఆ టైంలో అయ్యా ఇప్పుడు నా భార్య ఇలా పరిస్థితి కాబట్టి తను కింద కూర్చొని లేవడము ఇబ్బంది కదా, బెడ్ ఉంటే బాగుంటది ప్రభు అని జస్ట్ ఇట్లా అనుకున్నా అంతే. మేము తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ బెడ్ అనుగ్రహించాడు. హల్లెలూయా. అదే బెడ్ తో పాటు టీవీ కూడా ఇచ్చిండు ఎక్స్ట్రా. నేను టీవీ అడగలే. అప్పటిదాకా నేను నా భార్య ఎక్కడ పోయినా నడుచుకుంటా గ్రామాలు తిరిగి వచ్చేటోళ్ళము. ప్రెగ్నెంట్ కాబట్టి తనను ఎక్కువ దిప్పలేను కనుక కొండలు ఎక్కి దిగాలి. అది 3 నెలలు 4 నెలలు ఎక్కి దిగడం చేయకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో తను ఇంట్లోనే ఉండేది. నేనేమో 3 రోజులు నాకు ఇచ్చిన పరిచర్య గ్రామంలో నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఇక్కడ సేవకులు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి లేని చోటకు నన్ను తీసుకెళ్ళంటే 70 కిలోమీటర్ దూరంలోకి దేవుడు పంపించినాడు కాబట్టి ప్రతి వారము 3 రోజులు, ఒక రోజు ఒక సాయంత్రం ఒక ఊర్లో, 2వ రోజు సాయంత్రం ఇంకో ఊర్లో, 3వ రోజు నేను వచ్చేటోడిని. నా భార్య ఒక్కతే ఉంటుండే. ఏం చేస్తుండే తెలుసా, ఆ టీవీలో శుభవార్త అనేటువంటి ఒకే ఒక ఛానల్ వచ్చేది, ఎయిర్టెల్ డిష్. దాంట్లో అది ఒకటి దానికోసం పెట్టుకొని నా భార్య నేను వెళ్ళిపోయినప్పుడు ఆ 2 రోజులు పండుకోపోయేది రాత్రి అంతా. ఎందుకు తెలుసా, ఒక్కతి కదా పాపం, కొత్త పెళ్ళైన అప్పుడే పెళ్ళైంది, ఒంటరిగా ఉండే అనుభవం లేదు. భయంతోని అందులో వచ్చిన వాక్యాలన్నీ వినుకుంటా. రాత్రంతా వాక్యం వస్తుంది కాబట్టి అంతా వినుకుంటా. పొద్దున్న 4:30 6 గంటలకు ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు మాటల సౌండ్, డోర్ల సౌండ్ వినిపిస్తే అప్పుడు నిద్రపోయేది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు గుండా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇంకా ఈ బాబు పుట్టిన తర్వాత 2014లో దేవుడు ఇక్కడ కోటి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత
తర్వాత రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారన్నప్పుడు మాకు తెలియక మాకు పైన ఇచ్చిర్రు, రాత్రంతా మీరు అబ్జర్వేషన్‌లో ఉండాలి. చెప్పండి ఏదైనా ఇబ్బంది వస్తే అని అంటే, మాకు తెలియక కిందికి మీదికి తిరిగేసరికి నా భార్యకు ప్లజెంటా అంతా పోయింది. ఇంకా డాక్టర్ చూసి ఆపరేషన్ చేయాలి ఇమ్మీడియేట్‌గా అన్నారు. అప్పుడు పడ్డది నాకు భయం. ఏమని తెలుసా? అరే కొడుకు, కొడుకు, కొడుకు అని అందరికి చెప్పిన. కొడుకైనా కూతురైనా మనకేం లేదు గానీ అందరికి చెప్పిన. ఇప్పుడు పాప పుడితే ఏం చేయాలి? నా పరిస్థితి ఏంది? అని నేను ఆలోచించుకున్నా. అప్పుడు భయమైంది. అన్ని రోజులు ధైర్యంగా చెప్పిన గానీ అవిశ్వాసం అప్పుడు వచ్చింది. కానీ మాట్లాడింది ఎవరు? నన్ను కన్న నా తండ్రి యేసయ్య. హల్లెలూయా! అయితే అది భయంకరమైన స్ట్రైక్ ఆ టైంలో. డాక్టర్లందరూ స్ట్రైక్. ఒకే ఒక డాక్టరు సీనియర్ మేడం ఆమె కూడా అప్పుడప్పుడే యేసయ్యని నమ్ముకుంటుందంట. ఆమెతో పాటు ఉన్న ఓటీ అసిస్టెంట్ కూడా యేసయ్యని నమ్ముకున్నాడంట. ఆయనొచ్చి ఆయన తెలియదు కదా పాపం, అన్నా పాస్టర్ గారు యేసయ్య వచ్చిండు, యేసయ్య వచ్చిండు అన్నాడు. యేసయ్య వచ్చింది అచ్చా నా కొడుకు పుట్టిన అని అప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయన తీసుకొచ్చి నాకు ఏం అక్కడనే ప్రార్థన చేసి నూనె రాసి పేరు ఇచ్చిన పేరు అక్కడే పెట్టేసిన. హల్లెలూయా! ఆ తర్వాత వాడు 1.5 ఇయర్ వచ్చేసరికి విటమిన్ డి ప్రాబ్లం వచ్చింది. మాకందరికి వచ్చింది, మాకు తెలియలేదు. వాడొక్కడే కూర్చొని కాళ్ళు నొక్కుంటుండే. ఏంది ప్రభు అని డాక్టర్కి చూపిస్తే ఇది సమస్య అని చెప్పాడు. అట్లాగా అక్కడ నుంచి మేము రూమ్ మారిపోయినాం. మేము ఉన్న రూమ్ చీకటి, 24 గంటలు లైట్ వేస్తే గానీ మాకు ఇంట్లో ఏం కనిపించదు. మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఇప్పుడే తెల్లారింది అన్నట్టు ఉంటుండే. అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి ఎండ వచ్చే ప్రాంతం చూసుకున్నాం. అక్కడ మేము వెళ్ళిన కొత్తలో అందరూ టైం దొరికితే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఎండ కాసుకుంటుంటే వీళ్ళేందుకు ఇట్లా ఎండ కాసుకుంటారు అనుకునేది మేము. మాకు తెలియదు మనం ఇక్కడ ఎండ కాసుకునే పరిస్థితులు ఉన్నాయి, అసలు అనుభవమే లేదు. అట్లా అనుకునేది కానీ మాకు ప్రాబ్లం వచ్చేదాకా మాకు తెలియలేదు. ఇంకా అలాగా దేవుడు ఇంకొక చోటికి నడిపించినాడు. ఈ 2.5 సంవత్సరాలు వచ్చేసరికి వాడికి టాన్సిల్స్ ప్రాబ్లం వచ్చింది. టాన్సిల్స్ పోయి అడెనాయిడ్స్ అయినాయి. అడెనాయిడ్స్ అంటే టాన్సిల్స్ ఏమో గొంతులు ఉంటాయి, అడెనాయిడ్స్ అనేది ముక్కులు ఉంటాయి. గొంతు ముక్కు కలిసే చోట. ఇవి టాన్సిల్స్ కోసం ప్రార్థన చేసాము, తగ్గిపోయినాయి. అడెనాయిడ్స్ మళ్ళా వచ్చేసరికి కొంచెం చల్లగాలి తగిన, పొరపాటున చల్లనీళ్ళు తాగిన వానికి ముక్కులో 2 వాసిపోవడము, బ్రీతింగ్ శ్వాస మొత్తం నోటితో తీసుకునేవాడు. బాడీ అంతా ఇట్లా ఇట్లా అయ్యేది. రాత్రి అంతా నోటి నుంచి బురుగు వచ్చేది. వాడిని చూస్తే మాకు గుండెలు పగిలిపోయేటివి. ఇట్లాగా వానికి 5 సంవత్సరాలు వచ్చేదాకా బాధపడుతూ ఉన్నాడు. రాత్రి 1 గంటలకు 2 గంటలకు మేము పరిగెత్తాల్సి వచ్చిన పరిస్థితి. అంబులెన్స్ కి ఫోన్ చేసిడు. 2 గంటలకు 1 గంటలకు ఇట్లా ఎన్నో దినాలు మేము పరిగెత్తినాం. నేను నా భార్య హాస్పిటల్ పట్టి, ప్రభువా నా కుమారుని స్వస్థపరచని చాలా రోజులు ప్రార్థన చేసినాం. నేను ఎక్కడికైనా సేవకు వెళ్తే ఎప్పుడు ఫోన్ వస్తుందో అనేటువంటి ఒక భయం ఉంటుంది. తమ్మున రావాలన్నా కూడా లేని పరిస్థితి. అయితే నా భార్య చాలా కష్టాలు పడ్డది. అయితే వాడికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 2019 5 నుండి 6 నడుస్తున్నాయి. 2019లో మళ్ళా దేవుడు ఇంకొక బాబుని ఇచ్చాడు. ఆ బాబుకి తీసుకెళ్ళినప్పుడు నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అడ్మిట్ చేసినప్పుడు ఏమన్నారంటే, అమ్మా ఒకటే బాబు అని చెప్పిరా మీకు అంటే, ఒకటే. మరి మాకు 2 కనిపిస్తున్నారు అని అన్నారు. నా భార్య షాక్. 2 తలలు అయితే కనిపిస్తున్నాయి అమ్మా అని చెప్పింది ఆమె. 2 తలలు అప్పటికే నా భార్యకు బీపీ కంట్రోల్ లేదు, ఎక్కువ ఉందని కోటి నుంచి నీలోఫర్కి పంపించినారు. అయితే టెన్షన్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమన్నారంటే 2 బాబులు ఉంటే 2 ఇస్తాం, ఒక బాబు ఉంటే 1 ఇస్తాం. మాకైతే 2 తలలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాకు టెన్షన్ పెరిగింది. నాకేమో కానీ నా భార్య ఆల్రెడీ బీపీ ఉన్నది. టేబుల్ మీదకి తీసుకున్నారు. ఈ మాట చెప్పారు చెవుల. 2 తలలుండి ఒకడే ఉన్నాడా, 2 ఉన్నారా? 2 ఉంటే పర్వాలేదు కానీ ఒకడికే 2 తలలు ఉంటే ఈ టెన్షన్ ఎక్కువైపోయి నేను బయట టెన్షన్ పడుతున్నా. తీసుకెళ్లిపోయారు. కొద్దిసేపు అయినాక తీసుకొచ్చి ఒకటే బాబు ఉన్నాడు బాబు అని చెప్పాడు. హల్లెలూయా! అయితే ఆయనకు గుండెల రంధ్రం ఉందని చెప్పారు. మళ్ళా నా భార్యకి చెప్పలే, నేనే బాధపడుతున్నా. తీసుకెళ్లిపోయి అండ్ల పెట్టిరు అబ్జర్వేషన్ లా. 24 అవర్స్ అయితే కానీ ఏం చెప్పలేమన్నారు. ఎవరిని రానిస్తలేదు. 48 గంటలు అయినాయి, 8 రోజులు అయింది. వాడు హెల్తీగా ఉన్నాడు కానీ హార్ట్ లో హోల్ ఉన్నది. ఇది సెట్ కావచ్చు కానీ 6 నెలల తర్వాత మేము కరెక్ట్ గా చెప్తాం. ఆపరేషన్ అయితే తర్వాత చేయాల్సి వస్తే చేయాల్సి రావచ్చు అని చెప్పినారు. 1 మంత్ అయిపోయినాక ఇంటికి వచ్చేసినాం. వాళ్ళని అప్పచెప్పేసి ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయినా. ఎక్కడికి? ఇన్నే ఉన్నారా మీరంతా? షిమ్లాకి వెళ్ళిపోయినా నేను ఇంకా వాళ్ళన్ని సెట్ చేసి. ఆ తర్వాత ఇంకా వీడికి హార్ట్ లో అట్లనే ప్రాబ్లం ఉన్నది. జలుబు ఊకుకే జలుబు అవుతుండే. పెద్ద బాబు ఆ ప్రాబ్లం తోనే ఉంటుండే. ఇంకా ఈ పరిస్థితుల్లో నేనైతే అక్కడ వెళ్ళి నేను అప్పటికి పరిచయం చేస్తా ఉన్నాను. పార్ట్ టైమ్ గా ఒక తెలుగు బ్రదర్ తో కలిసి హైడ్రో ప్రాజెక్ట్స్ లో జాబ్ చేస్తా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడి నా భార్యకు 2 సిజేరియనే జరిగినాయి. తర్వాత ఈ నెల అయిపోయిందో లేదో ఒక రోజు వానికి జలుబు వచ్చిందని ఫ్రీక్వెంట్ గా చెకప్ చేపియాలి కదా 1 మంత్ 2 మంత్స్ పిల్లలకి. ఆనికి వెతుకొని పోవడము, 2వ రోజుకు 3వ రోజుకు నా పెద్దోడు ఇదైపోవడం. ఆమె 1 మంత్ సిజేరియన్ అయిపోయింది. వాడిని ఎత్తుకొని ఆ భువనగిరి మా అత్తగారులది అర్బన్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ కు నడుచుకుంటూ రావాలి. అట్లా చాలా సార్లు నడుచుకుంటూ వచ్చి వాడిని ఎత్తుకొని సిజేరియన్ అయిన అమ్మాయి అట్లాంటి పరిస్థితుల్లో నడవాల్సి వచ్చింది. అయితే నాకు ఫోన్ చేసి చాలా సీరియస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంటుంది వచ్చేస్తావా అని. నేను బ్యాగ్ చదువుకొని వచ్చేస్తా అనే టైంలో ఇప్పుడు బాగానే ఉన్నాడు అని ఫోన్ చేసి చెప్పింది. హల్లెలూయా! అట్లా నా బ్యాగ్ ఇంకా నేను ఒకటి అట్లా రెడీ పెట్టేసిన, ఎప్పుడు రమ్మంటదో నేను ఉరుకుతా అని. అట్లా ఒక 2
నెలలు జరిగింది. డిసెంబరు, జనవరి అంతా జరిగింది. కానీ నువ్వు రాదు, అక్కడనే ఉండు అని చెప్పింది నా భార్య. హల్లెలూయా. పెద్ద బాబును ఇంటి దగ్గర ఉంచడానికేమో మా అత్తమ్మకు బాగలేకపోవడం వలన చిన్న బాబుకు చెకప్ చేయించాలి కాబట్టి నీలోఫర్‌కి ఫైనల్‌గా 2Dకో తీయాల్సొచ్చినటువంటి సందర్భంలో వాడిని తీసుకొస్తే చిన్న బాబుని అడ్మిట్ చేశారు. పెద్ద బాబును కూడా తోడు తీసుకొచ్చినప్పుడు ఇంకా వానికి జ్వరం వచ్చేసింది రాత్రి ఆ హాస్పిటల్‌లో ఉన్నటువంటి పరిస్థితులకు. తర్వాత రోజు పొద్దున్న ఓపీడీలో వాడిని చూపించినప్పుడు డాక్టర్ చూసి అప్పటికే వాని స్కిన్ అంతా కూడా ముఖం అంతా సిమెంట్ కలర్ అయిపోవడము ఒక రకంగా జరిగింది. డాక్టర్ చూసి ఇది టీబీ అటాక్ అయిందమ్మా, మీరు టెస్టులు చేయించండి అని చెప్పినప్పుడు ఇంకొక పెద్ద షాక్. ఆ తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లి టీబీ టెస్ట్ చేయించమని చెప్పినప్పుడు అది రావాలి, స్ఫుటం తెమ్మడ రావాలి, కానీ తెమ్మడ వస్తలేదు. కాబట్టి మేము టెస్టులు చేయించలేదు. ప్రార్థన చేసినాం, ప్రభువా నువ్వే బాగు చేయమని. ఇంకా మేము వదిలేసి ప్రభువా నువ్వే సహాయం చేయండి, టీబీ ఉన్నా ఏదున్నా సరే నువ్వు స్వస్థపరిచే దేవుడు అని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మా సేవకులకు కూడా మేము చెప్పి అందరం కలిసి బాగా ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఒక్క రోజులోనే పొద్దున్న ప్రార్థన స్టార్ట్ చేసినాం, సాయంత్రానికి వాని ముఖము ఆ కలర్ అంతా మారిపోయి ఒక వెలుగు వానిలో కనిపించడం మేము చూసాము. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఆ టీబీ నుంచి స్వస్థపరిచాడు. ఆ తర్వాత మార్చికి ఇంకా టైం వచ్చేసింది కాబట్టి ఎండాకాలం స్టార్ట్ అయితే తీసుకెళ్ళిపోవాలి కాబట్టి వచ్చేసిన అప్పుడు మాకు చాలా ఇబ్బంది పడ్డాను నేను పెద్ద బాబుతో. ఫైనల్ గా ఎక్కడ తీసుకెళ్ళినా ఇది మాత్రం ఆపరేషన్ చేయాలి, 99% ఆపరేషన్ చేయాలి, వేరే మార్గం లేదన్న. ఇంకా నేను హైదరాబాద్ లో ఆమె టాప్ నెంబర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అంట, తీసుకెళ్లిపోయిన ఆమె దగ్గరికి. కన్సల్టేషన్ ఫీజే 900 ఎంత ఉన్నది అప్పుడు. ఏమైనా సరే చివరిసారిగా నేను తీసుకెళ్తా ప్రభా నువ్వే సాయం చేయని తీసుకెళ్ళాను. చూపిస్తే ఆమె అన్ని టెస్టులు చేసి ముక్కులకు పైపు పెట్టి అన్ని వాళ్ళు ఏదో చేసి ఆఖరికి తేల్చింది ఏంటంటే 99% 99.999% ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని. హోమియోపతి నా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆపరేషన్ చేపించుకునే వద్దన్నారు. ఏం చేయాలి, వాని బాధ చూడలేకపోతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె అన్నది 70,000 నా ఆపరేషన్ ఫీజుని మాత్రమే తీసుకుంటా, మిగతాది హాస్పిటల్ ఖర్చులు మందుల ఖర్చులు మొత్తం నువ్వే పెట్టుకో, ఎప్పుడు వస్తావో డేట్ చెప్పు తొందరగా అన్నది. అమ్మ నేను మళ్ళీ చెప్తా అని చెప్పి వాడిని తీసుకొని ఏడ్చుకుంటా వెళ్ళిపోయి ఇంకా షిమ్లాకి వెళ్ళిపోదాం అనేటువంటి సమయంలో ఇట్లా ఉన్నది పరిస్థితి. నా భార్య అన్నది తను పడ్డ బాధలకు మరి అంటది కదా, ఆల్రెడీ పెద్దోడు బాధపడుతున్నాడు, వీనికి అప్పటికి హోల్ పోయింది, 6 నెలలు అయిపోయింది. ఆ దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి హోల్ తీసేశాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. అయినా సరే ఇన్ని మంచిగా తీసుకుపోయి ఇంకా బాధలు ఎందుకు పెట్టాలి, నేను రాను, నువ్వు పోయి సేవ చేయి అని అన్నది. ఎందుకంటే పిల్లలు ఆ బాధపడుతుంటే చూసి ఎవరు తట్టుకోలేరు. నేను కొంచెం మొగళ్ళు మొరటుగానే ఉంటాం, కొంచెం కఠినంగానే ఉంటాం, కానీ నేను కూడా కొన్నిసార్లు ఏడ్ చేసిన పరిస్థితుల్లో తనైతే ఎక్కువ సమయం వాళ్ళతో ఉన్నది కాబట్టి ఆ టైంలో అట్లా అన్నది. అయితే నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, దేవుని దగ్గర ప్రార్థన చేసిన ప్రభువా ఈ సంవత్సరం ఈ 2020లో ఈ సంవత్సరం అంతా వాడు బాగుండి ఆ ప్రాబ్లం రాకుండా స్వస్థపరిచితే మేము షిమ్లాలోనే ఉండాలని నిర్ణయించుకుంటాం, లేకపోతే ముళ్ళె మూట చదువుకొని వచ్చేస్తాం అని ఒకటే మాట ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయిన 5వ రోజుకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ సంవత్సరం అంతా అద్భుత రీతిగా నా కొడుకు అప్పటిదాకా చాలా వీక్ గా బలహీనంగా ఉంటుండే, పెద్దోడు మంచి కండపట్టడము, ఆ జలుబు రాకుండా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా దేవుడుగా అతన్ని స్వస్థపరిచి మేము చేసిన ప్రార్థనకు జవాబిచ్చినాడు. హల్లెలూయా. అదేంటంటే నువ్వు ఇక్కడనే ఉండాలని డిసైడ్ అయిపోయింది. అప్పటిదాకా చాలా నిరాశలు ఇబ్బందులు వచ్చి కొన్నిసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాము, వెళ్ళిపోవాలనే ఆలోచనలు నాకు బాగా ఎక్కువ వస్తుండే. కానీ నా సేవకుడవైన యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నాను దేవుని వాక్యం ఇట్లా మాట్లాడినా కూడా కొన్నిసార్లు ధైర్యం సరిపోలే. సూచక క్రియగా ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వస్తారో నాకు తెలియదు యేసయ్యా అని ఎలియాజరు ప్రార్థన చేసి ఇట్లా చేస్తే అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఎట్లా నాకు నా ఒంటిలోకి నీళ్ళు ఇచ్చే ఎవరైతే అమ్మాయో ఆ అమ్మాయి అని గుర్తుపడతా నేను అని చెప్పిండు. అది ఇప్పుడు కూడా నేను పెళ్లి చేసుకునేటోళ్లకు ఎవరికైనా సరే ప్రతి విషయంలో అర్థం కాకపోతే సూచన పెట్టుకొని వచ్చేదాకా మోకరించని చెప్తా. హల్లెలూయా. ముఖ్యంగా మ్యారేజ్ కౌన్సిలర్లో నేను ఈ మాట చెప్తా. అట్లాగానే మేము కూడా చేసినాం. ఈడు స్వస్థపరచబడి అనారోగ్యం అనేది ఈ సంవత్సరంలో రాకుండా నువ్వు చేస్తే మేము అప్పుడు అక్కడనే ఉంటాం, లేకపోతే ఇవన్నీ బాధలు ఏడబడతాం. మేము అప్పటికి చాలా పడ్డాం, చాలీగా అనుకున్నాం మేము, కానీ దేవాది దేవుడు నమ్మదగిన వాడు బాగు చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా మేము వెనక్కి తిరిగి చూడలే. ఈ అంత ప్రాసెస్ లో ఈ అన్ని ఇబ్బందులలో ఈ అన్ని ఇరుకులలో దేవుడు అప్పటికే 3.5 సంవత్సరాలు ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన సేవకులను పిలిచి మెసేజ్లు పెట్టి ఎందుకో నాకు తెలియదు, అది తెలియకుండా నేను ఎవ్రీ వీక్ ఒక బర్డెన్ నేను ఫీల్ అయిపోయేది. తర్వాత ఆలోచించుకుంటే ఇదంతా దేవుడు చేసింది అని ఇప్పుడు మాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. తెలియకుండా ప్రతి వీక్ ట్యూస్డే ఫాస్టింగ్ ప్రేయర్ సేవకులారా రండి అని ఒక చోట గ్యాదర్ అయ్యేది. అట్లాగా 3.5 సంవత్సరాలు చేయడానికి. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు కరోనా వచ్చి ఈ ప్రాబ్లం వచ్చేంత దాకా 3.5 సంవత్సరాలు ఎవ్రీ డిస్ట్రిక్ట్ 12 జిల్లాలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి మీరు 12 జిల్లాల కోసం. ఆ 12 జిల్లాలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి ప్రతి నెల ఒక్కొక్క జిల్లా
జిల్లాలో ఒక రోజంతా ఉపవాస ప్రార్థన, అక్కడ ఉన్న సేవకులను పోగు చేసి, మేము నాతో పాటు కొంతమంది ఇంకా 2-3 తెలుగు సేవకులు అక్కడ లోకల్ సేవకులను కలుపుకొని మాకు దేవుడిచ్చిన దాంట్లో నుంచి తీసి ప్రయాణం చేసి దూర ప్రయాణాలు చేసి అక్కడ ఆ విధంగా చేయడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇట్లా అంతా చేసేటోళ్ళు వాళ్ళు ఇక్కడ వేరే ఆర్గనైజేషన్ రిపోర్ట్ సపోర్ట్ ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుకొని చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కూడా అదే లెక్కలేసారు. అయితే ఈ గ్యాప్ అంతట్లో ఒక 3 సేవకులు సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వాళ్ళని నిలబెట్టాడు. హల్లెలూయా. అందులో ఒక్క ఆయన సొంతంగా ఈ రోజు 300 మంది ఆయన దగ్గర ఉన్నారు. సొంతంగా మందిరం కట్టుకున్నాడు. హర్యానాకి హిమాచల్ కి బార్డర్ మధ్యలో, హిమాచల్ లోనికే వస్తది. అక్కడ వేరే చోట్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లేవు. వేరే చోట అయితే మేము ఇళ్లలోనే గ్యాదర్ అవుతాం. ఇలాగా మందిరాలు ఉండేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. సువార్త వ్యతిరేక చట్టం అక్కడ ఉన్నది. 2006 నుంచి ఇప్పటిదాకా ఉన్నది. అట్లాంటి ఆ స్థితుల్లో ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆ టైంలోనే దేవుడు మమ్మల్ని ప్రేరేపించి అక్కడ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇది. పాస్టర్ గారు నావలు అందరూ మొత్తం 26 మంది యవనస్తులు వచ్చి, పాస్టర్ గారు మేమున్నాం, ధైర్యంగా ఉండండి అన్నారంట. హల్లెలూయా. ఈ రోజున 300 మంది మంచి రాజకీయ నాయకులతోని వాళ్ళతోని వీళ్ళతోని కలిసి చక్కగా సేవ చేసి ఫోటోలను పంపిస్తారు. బ్రదర్ మీరు వచ్చి ఆ రోజు ప్రార్థన చేసిరు కదా, ఈ రోజు మేము ఇట్లా ఉన్నాం. మేము అప్పటిదాకా ఏంది అందరు ఇట్లా అంటారు, మాకు సంస్థలు ఉన్నాయి అనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు, అవసరం అది చేసుడు అంతా అనుకున్నాం. ఆ టైంలో దేవుడు ఈ సాక్ష్యాలు వినిపించాడు. కరోనా వచ్చిన తర్వాత బంద్ అయిపోయింది. సో ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకటి, మీరు కూడా ఏదో ఒక విషయంలో బహుశా నిరాశల గుండా వెళ్తున్నారేమో. మిమ్మల్ని ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడో తెలుసా? నన్ను ఎందుకు అనుమతించాడంటే, ఇలాగ నిరాశలో నిస్పృహలో కురుకుదల్లో వెళ్తున్నటువంటి వారిని తిరిగి నిలబెట్టి కట్టడానికి నన్ను దేవుడు అనుభవాలు గుండా నడిపించాడు. హల్లెలూయా. అట్లానే ఈ రోజున ఒకవేళ నువ్వు కూడా అటువంటి వేదనలో బాధలో ఇంకా ఏదైనా కృంగుదల్లో నిరాశలో ఉన్నవేమో, దేవుడు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, పడిపోయిన వారిని కట్టడానికి నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడని ఈ దినమున నేను దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా నేను నా భార్య ఈ రోజు వరకు వెనక్కి తిరగకుండా ఈ 12 సంవత్సరాల్లో, ఇది 13వ సంవత్సరం, ఈ 12 సంవత్సరాల్లో మాకు 2 గ్రామాల్లో 20 మంది దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందులో 7 మందికి నేను బాప్తిజం ఇచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిని బట్టి కొన్నిసార్లు డిస్కరేజ్ అయినా, నిరాశపడినా, దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఈ నిరాశలన్నీ ఎందుకు వస్తున్నాయి, నువ్వు పిలిస్తే ఇట్లా ఎందుకు వస్తావు, వాక్యము వచ్చినాక కూడా, వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత అసలు నువ్వు మాట్లాడినావా, నేనే ఇట్లా అర్థం చేసుకొని వచ్చినా, ఏంది ఇది అని ఏడ్ చేసిన దేవుడి మీద. నా తండ్రి ఆయన, నేను అట్లనే మాట్లాడతా. మోషే ఏమన్నాడు? మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషే దేవునితో మాట్లాడాడు. అట్లాగే నేను కూడా, ప్రభు ఏంది దాన్ని మాట్లాడినప్పుడు, నువ్వు ఇక్కడ ఉండడమే నాకు కావాలి, నువ్వు ఎంతమంది ఉన్నారా అనేది నీకు అవసరం లేదు, నువ్వు ఇక్కడ ఉండడమే నాకు కావాలా. నువ్వు నీకు ఆలోచనలు వచ్చి, నీకు తలంపులు వచ్చి, నిరాశ వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేటట్టుగా వస్తున్నాయి చూసినావు ఆలోచనలు, నువ్వు ఇక్కడ ఉండాలనేది నా చిత్తము, అందుకే నీకు అట్లాంటి ఆలోచనలు దుష్టుడు కలగజేస్తున్నాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగా దేవుడు తన యొక్క కృపలో మమ్మల్ని అక్కడ నిలబెట్టి వాడుకుంటా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఒకటి, మీరు ఒకవేళ నిరాశలో ఉంటే ఏం చేయాలి? దేవుని మీద ఇంకా ఆనుకోండి, సేవకునికి ఇంకా లోబడి ఉండండి. నాలాగా కొన్ని 100 మంది పరిచర్య చేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో, ఇలాగా హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, భయంకరమైనటువంటి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు నా కోసము? 2 గాని 3 గాని 7 గాని, స్త్రీలు, అక్కలు, అమ్మలు. ఈ రోజు నుంచి నా పేరు శ్రీకాంత్, గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసేటోళ్ళు రాసి పెట్టుకోండి. దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకొని, ఒక ఒప్పుదల చేసుకొని రెగ్యులర్ గా మా కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, నీ సేవకులు ఆఖరి వరకు, చివరి శ్వాస వరకు ఏ విషయంలో కూడా పడిపోకుండా నీ కొరకు నిలబెట్టుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇంకా వేరే విషయాలు అవన్నీ సెకండరీ, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే దేవుని సేవకుని వెనకాల ఇలాగ ప్రార్థన చేసే వాళ్ళు లేకపోనందు వలన అనేక మంది సేవకులు ఇది నన్ను పతనం అయిపోయినారు. అది నేను చూసి నేర్చుకున్నా. అయితే నా వెనకాల చేసేటోళ్ళు ఇప్పటికీ చాలా తక్కువ. నా భార్య ఒక్కతే. ఈ దినమున నేను ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడి సేవ చేయగలుగుతున్నానంటే అది నా దేవుని కృప. రెండవది నా భార్య యొక్క కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ప్రియులారా, మీకు ఒకవేళ దేవుడు అటువంటి భార్యనిస్తే మీకంటే ధనవంతుడు ఎవ్వడు లేడు. కాబట్టి అట్లాంటి ఆ పరిస్థితుల్లో మీరు అలాంటి పరిచర్య చేస్తున్నటువంటి ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చెప్పి. మూడవది ఏంటంటే, మీరు కూడా సేవ లేనటువంటి, సువార్త లేనటువంటి ప్రాంతాలకు సేవకురాలుగా
సేవకులుగా తయారు చేయబడి వెళ్ళాలనో, లేకపోతే ఇంకొకరిని పురికొల్పి, లేకపోతే ఇంకొకరిని తయారు చేసి పంపించాలనేటువంటి భారము మీకు కలగడానికి చెబుతుంది. ఎందుకంటే ఒక దగ్గరనే కూర్చొని 1000 మంది 10,000 మంది చప్పట్లు కొట్టుకొని సాంబారు పప్పు తినేసి పోవడము చాలు. ఇంకా నేను మీ గురించి చెప్పడం లేదు, మెగా చర్చెస్ గురించి మాట, విచ్ ఇస్ నాట్ బిబ్లికల్. దేవుని వాక్యానుసారం కాదు వేల మంది ఒక దగ్గర కూడుకోవడం. అయితే ఒక సంఘం నుంచి సేవకులను తయారు చేయగలగలేకపోతే అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘము కానేరదు. కాబట్టి మనము, నీకు ఎందుకు చెప్తున్నా ఈ సాక్ష్యం అంటే, మేము ఏదో చెప్పుకొని నేను ఇట్లా కష్టపడుతున్నా, నేను ఏడుస్తున్నా అని మీకు చెప్పుకొని మీ దగ్గర సానుభూతి పొంది ఇంకేదో మీరు ఇస్తారని ఇవన్నిటి కోసం నేను చెప్పడం లేదు. ప్రియులారా, జాగ్రత్త వినాలా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ 3 విషయాలు మీరు ప్రార్థన చేయండి. తర్వాత సేవకులకు ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో సేవకులు పరిచర్య చేస్తుంటే వాళ్ళకు మీరు చేదోడుగా ప్రార్థనలో ఉండండి. మీకు చేతనైతే ఇంకొకరిని తయారు చేసి పంపించండి. ఒకవేళ మీరు కూడా నిరాశలో ఉంటే, ఇదిగో సజీవ సాక్ష్యములుగా దేవుడు నాలాంటి ఇంకా ఎంతో మంది సేవకులను పెట్టి ఉన్నాడు, వాళ్ళ సాక్ష్యాలు కూడా వినండి. మీ నిరాశలో మీరు బయలుపడతారు. హల్లెలూయా. అందుకే నేనేమని చెప్పినంటే, మనుషులందరూ రక్షణ పొంది ఏం చేయాలి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానములోనికి రావాలని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. అందుకే మనము రక్షణ పొందాము, ఇప్పుడు సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావలసిన వారమై ఉన్నాం. దానికోసమే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఏమిస్తావు నువ్వు దేవునికి? ఏమిస్తావు? పక్కన వాళ్ళని అడగండి. చేయి కలిపి దేవునికి నువ్వేమిస్తావు? ₹1,00,00,000 ఇస్తావా? బంగారం ఇస్తావా? మేకను తెస్తావా? కోడిని తెస్తావా? గొర్రెను తెస్తావా? బర్రెను తెస్తావా? ఏం తెస్తావు? ఇవి కాదు కావాల్సింది, సజీవ యాగముగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు కావాలండి దేవునికి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన సృష్టించినటువంటి వాటి అన్నిటిలో, సమస్త వస్తువులలో నీవు నేను ప్రథమ ఫలముగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, నువ్వు దేవుని ప్రథమ ఫలం అని చెప్పండి. నేను నా దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నానంటే తర్వాత దశం భాగం కాదు, దశం భాగం కంటే మించి ఇంకా అదంతా దేవునికి ఇవ్వాలి. అయితే కొంతమంది అంటారు, అమ్మా ₹10 ₹100 వస్తే ₹10 ఇవ్వడం చాలా సులువే, ₹1,00,000 వస్తే 10,000 తీసియడం చాలా ఈజీ. కానీ ₹1,00,00,000 వస్తే 10 లక్షలు అంటే గుండె గడుచుకుంటది. కానీ ₹1,00,00,000 కూడా దశం భాగంగా దేవునికి అర్పించే విధంగా దేవుడు నన్ను లేపాలని ప్రార్థన చేసుకోవచ్చు మీరు. హల్లెలూయా. ఎందుకంటే పైసలు ఇస్తే పాస్టర్ బండి కొను, అమ్మో మొన్నటి దాకా సైకిల్ మీద వచ్చిండు, నడుచుకుంటూ వచ్చిండు, ఇప్పుడేమో బండి కొనుక్కుండు. మేము ఇచ్చిన పైసలే అన్న. నువ్వు ఇచ్చింది కాదు, ఎవరికి ఇచ్చినావు నువ్వు? మళ్ళీ పాస్టర్కి ఇచ్చిన ఎందుకంటావు? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 7వ వచనం చదవండి. ఏం చేసినా సరే మనము అట్లా అనుకోవద్దు. మనం చేసింది ఎవరికి చేసినామో గుర్తుపెట్టుకోవాలి. 6:7 తొందరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కాక, మనుషులకు చేసినట్లు కాక. పక్క వాళ్ళకి చెప్పు, ఒక్క నిమిషం ఆగండి అన్న, పక్క వాళ్ళకి చెప్పు. చేయగలపాలి అందరూ, నేను చూస్తున్నాం, మొత్తం చూస్తున్నాం, లేకపోతే కెమెరా తిప్పిస్తా అక్కడ. చెప్పినా పిల్లలు పెద్దలు అందరూ. ఇప్పుడు చెప్పండి, మనుషులకు చేసినట్లు కాక, ఆ తర్వాత ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొడదాం. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అది నీ పని కాదన్నా, నీ పని కాదక్క. నేను పాస్టర్కి ఇచ్చిన, అమ్మో ఇప్పుడు ఆయన బండి కొనుక్కున్నాడు అంటే, బండి, ఇల్లు, కారు, ఈ బట్టలు ఇవన్నీ భూమి మీద ఉన్న రోజులు అవసరాన్ని బట్టి కావాలి. దేవుని సేవ కొరకు ఆయన కొనుక్కున్నాడు. ఇవన్నీ మనం విశాల హృదయంతో ఆలోచించాలి. ఒకవేళ కొంతమంది ఉన్నారులే, తప్పుగా ఉపయోగించేటోళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి ఆ యొక్క వారి యొక్క కష్టార్జితాన్ని వ్యర్థంగా సుఖభోగములకు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి యథార్థంగా ఉన్న వాళ్ళని నువ్వు ఎట్లా నిందిస్తావు? వాళ్ళని ఎట్లా నువ్వు ఈ విధంగా అదే లెక్కలోకి తీసుకుంటావు? అది నేను చెప్పేది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనము దేవునికి మన హృదయము, మన జీవితము మనమే ప్రథమ ఫలముగా ఉండాలి. నడనెత్తి మొదలుకొని అరికాలు దాకా. నువ్వెవరు? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా అన్నాడు కదా దేవుడు. ఎట్లా మర్చిపోతాం. మనం లోకంలో ఉన్నాం కదా, కంటికి కనిపించేటే మనం ఎక్కువ చూస్తాం. అందుకే వెలుచూపును బట్టి కాక న్యాయముగా తీర్పు తీర్చమన్నాడు యేసయ్య. ఎట్లా పడితే అట్లా కాదు. అందుకే ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, సువార్త ప్రకటించబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సేవకులు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కష్టంతో భారంతో ప్రయాసపడుతూ సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వారుగా నువ్వు ఉన్నావా? అట్లాంటి ప్రాంతం కొరకు వెళ్ళడానికి గాని, లేకపోతే ఇంకా అక్కడ వెళ్లి సేవ చేయగలిగేటువంటి సేవకులను పంపించడానికి, ప్రేరేపించడానికి నీకు అటువంటి ఆశ కలిగి ఉన్నదా? అటువంటిది లేకపోతే నీవు క్రైస్తవుడవే కావంట నేనైతే. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, ఆ తర్వాత అసలు విశ్వాసులను చేయమన్నాడా, శిష్యులను చేయమన్నాడా? చెప్పండి. శిష్యులను చేయమన్నాడు. నువ్వు విశ్వాసంగా ఉండక ఈ రోజు నుంచి అని చెప్పు. స్టార్టింగ్ విశ్వాసం, శిష్యుడుగా కావడానికి నీకు విశ్వాసం అవసరం, నువ్వు విశ్వాసంగా ఉండడం అవసరము. జీవితకాలం అంతా విశ్వాసంగానే ఉంటావా? అందుకనే పౌలు తిడతాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో అనుకుంటా,
కాలమును బట్టి చూస్తే మీరైతే ఏమై ఉండాలన్నాడు. ఇంకా మేము ఇంకా పాలే తాగుతున్నాము కాబట్టి మేము చెప్పం అంటవా? బోధకుల స్థాయిలోనికి రమ్మన్నారు. రావాల్సి ఉన్న బోధకులు అయి ఉండాల్సింది మీరు. మాంసాహారం తినేటువంటి స్థితిలో ఉన్నారు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా పాలే తాగుతున్నారు అన్న. మరి ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఈ మధ్యాహ్న కాల సమయం మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ప్రియులారా, నేను ఇంకా ఎక్కువ ఇంతటితోనే నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే ఇదంతా చెప్పడానికి వెనకాల కారణం ఇది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 12 జిల్లాలు ఉన్నాయి. అక్కడ హిందీ భాష, తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ వాళ్ళు రావాలంటే హిందీ నేర్పిస్తా, నేను నేర్పిస్తా, అన్నను ఫోన్ చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు. ఇంకా ఆ ప్రాంతాల్లో ఎట్లున్నారంటే కొన్ని 2 జిల్లాల్లో ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరికీ ఒకటే భార్య చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 4 అన్నదమ్ములు ఉంటే ఒక్కటే భార్య చేసుకోవాలి. ఎందుకంటే ఆస్తి డివైడ్ అయిపోతుంది. అదొక వాళ్ళ పద్ధతి. భయంకరమైన వ్యభిచారం, డ్రగ్స్, తాగుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టే ఉన్నాయి, కానీ అక్కడ మితిమీరిన స్టేజ్ లో ఉన్నాయి. సూసైడ్ స్పిరిట్స్ ఎక్కువ. ఆత్మహత్య చేసుకు 12-14 ఏళ్ళు వచ్చినాక ఇంట్లో అమ్మ నాయన ఏమన్నా పొరపాటున మాట అంటే వాడు ఇంటికి పోడు, అలుగుతాడు. గట్టిగా గద్దిస్తే మాత్రం పోతాడు, కథం, కొండ మీకెళ్ళి దుంకేస్తాడు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే అట్లాంటి ప్రాంతాల కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయమని నేను చెబుతున్నా. అది ఎప్పుడు చేస్తారంటే మొదట మీరు ప్రథమ ఫలముగా మీరు అర్పించుకోగలిగితేనే. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న కోరస్ హిందీలో ఏముందనంటే, నేను తెలుగులో కూడా దాన్ని పాడతా. జస్ట్ 2 లైన్స్ ఉంటది. అది అందరం లేచి నిలబడదాం. సమయంలో తీర్మానం చేసుకున్న వారు ఈ విధముగా ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా. నా వంతు కృషిగా నేను చేయవలసినది దేవునికి చేస్తా. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి ధనము, దేవుడిచ్చిన ఉద్యోగము సమస్తము ఆయన మహిమ కొరకు నేను చేయడానికి ఇష్టపడతానని తీర్మానం చేసుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేరే పాస్ ఆతా హూం యేసు, తేరే పాస్. అందరం చేతులు ఎత్తి. హర్ పల్ మేరీ హర్ సాస్ तेरी स्तुति करती रहे. అందరం కలిసి యేషువా యేషువా. మరోసారి యేషువా యేషువా. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం కూడా యేషువా యేసయ్యకు మన హృదయాన్ని అప్పగిద్దాం. నీ సన్నిధి చేరాను యేసయ్యా, నీ సన్నిధి, నీ సన్నిధి. అందరం కలిసి చేరాను యేసయ్యా, నీ సన్నిధి. ప్రతి క్షణం నా ప్రతి శ్వాస నిన్ను స్తుతించాలని, ప్రతిదినం నా ప్రతి మాట నిన్ను మహిమ పరచాలనే. యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియులారా, మన ప్రతి శ్వాసతో ఆయన స్తుతించడానికి, మన ప్రతి మాటతో ఆయనను మహిమపరచడానికి మనము ఆయన చేత వెలపెట్టి కొనబడి ఉన్నాము గనుక మన మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యత ఆయనకు ప్రథమ ఫలముగా అర్పింపబడి అనేకులు రక్షణ పొందవలనని నిశ్చయించుచు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ప్రభువు కోరుచున్నాడు కనుక అందునిమిత్తం మనమందరం ఉండునట్లు దేవుడు కృప చూపించుగాక తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని ప్రభువా
ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, పరిచర్యపరంగా అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు నజరేయుడు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ పొందుకున్న